శంకణాదిత్య కవిరాజ శిఖామణి నందెచోడుని కుమార సంభవ కావ్య 25వ భాగం 19-11-20 పార్వతి విరహ వేదన అనుభవిస్తోందని తెలిసి చతురిక అనే చెలికత్తె మిగతా చెలికత్తెను తీసుకొచ్చి ఆమె కొన్ని మాటలు చెప్తోంది. అంతవరకు చెప్పాము. ఏం చెప్తుందో ఇవాళ. ఆడేడు నంబి గన్గొనకుమమ్మ బయల్పడనాడు చెల్కతో ఆడకుమమ్మ తీటి గెడనాశతి చేయకుమమ్మ నాళతి చేయకుమమ్మ వెన్నెలను చూడకుమమ్మ తెమ్మెరల జోకకునమ్మమ్మ కలిచ్ మావి క్రీనీడకు పోకుమమ్మ అని నిచ్చలి కత్తెకు చెప్పే సమ్మతి. బాగుంది మరి. ఆడెడు నమ్మి కన్గొనకు నమ్మమ్మ బయల్పడు ఆడు చెల్కతో ఆడకుమమ్మ తీటిగెడనాశతి చేయకుమమ్మ వెన్నెలను చూడకుమమ్మ తెమ్మెరల జోకకుమమ్మ తలిర్చు మావి క్రీనీడకు పోకుమమ్మ అని చెచ్చలి కత్తెకు చెప్పే సమ్మతి. పార్వతి నాట్యం చేసే నమల్ని చూడదు. బాగా మాట్లాడే చెరకతో పలకరించదు. దాంతో తొమ్మిద పట్ల రాగ ఆలాపం చెయ్యకు. తొమ్మిదల ప్రక్క వెన్నెలను చూడదు. చల్లగాలిని స్పృశించద్దు. చిగిర్చిన మామిడి ఛాయకు అంటే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళదు అని చతురిక చెలికత్తెతో చెప్పి సని నిపుణకాది సఖీజనంబులన్ తద్వృత్తాంతం బెరింకించిన ఉదరిపడి అందరం తనుదెంచి మదన వేదన్ పరవశయైవన్ అగ్గిరినందనన్ కని లగ్గ దిగ్గిలి. చెలికత్తె నిపుణిక మొదలైన చెలికత్తెలకు ఆ వృత్తాంతం ఎరిగింపగా ఉలికిపడి అందరూ వచ్చి విరహ బాధ చేత గొడలు తెలియకున్న పార్వతిని చూసి భయపడి అలకల జిన్ని పూవలికి కంతన మోము చెమర్చు చిందు సన్ను క్రేవల మృదుపత్ర భంగములు వ్రాయుడు గౌ అసియాడు లగ్గ విమ్మెలత మాధవీ కుసుమ మేకల కట్టుటయున్ వళంకుమారుడు నిజమింత కోమలి మరు ప్రసవాస్త్ర హతించలింపదే. పార్వతి ముంగురుల చిన్ని పువ్వు చెదరినంతనే ముఖం స్విన్నమైపో స్తన పార్శ్వాల సుందరాలయ మకరికా పత్రాలు రచించకుండానే నడుము మిక్కిలి వడకిపోతాయి. బండి గురివెంద పూల మొలనూలి కట్టగానే తొడలు చెలిస్తాయి. ఇంత నిజమాగా అంతా నిజంగా ఈమె మన్మధుడి పువ్వు డమ్ముల దెబ్బ చేత పూల బాణాల దెబ్బ చేత చలింపదా అని మెత్తన తడుముచు మృదురీతి నూర్పు దెమ్మెరలు నూర్కొలుపవే తెరవక నీలేతమైదీగే అలయ అధరారుణ జ్యుతి అభ్యుదయింపవే పొరతి నీ ఆననాంభోజమల దరహాస చంద్రికా స్ఫురణ పూరింపవే రమణి నీ నయనోత్సవములు పల భాషామృతము కర్ణ పదంబు చే కొనుప జొనుపవే చెలువ నీ జీవంబు చేతరింప వెలడి నీవ నీకు వెజ్జవై వలవంత అవయవముల తీర అవయవముల వలను మెరయక్కేల వలరాజు చలం పాఠ్యము సాధ్యము చేసేదమ్మా తరిరుబో.
పార్వతి, లేతదైన నీ దేహలత మృదువుగా నిట్టూర్పద చల్లగాలిని ప్రసరింపచేస్తుందా? నీ ముఖపద్మం వికసించేటట్లుగా నీ క్రింది పెదవి ఎర్రని కాంతిని పుట్టింపవా? నీ కనుకల్వలు వికసించేటట్లుగా చిరునవ్వు వెన్నెల స్ఫూర్తిని కలిగింపవా? అవన్నీ లేక మేము ఇబ్బంది పడుతున్నాం, నీ దగ్గర లేక. నీ ప్రాణం చైతన్యవంతం అయ్యేటట్లుగా వాగమృతాన్ని చెవులలో కురిపించవా? ఇలా నీకు నీవే వైద్యం చేసుకొని నీ అవయవాలలో మన్మథ వ్యధ తీరగా నీ అవయవాలు ప్రకాశింప చేయకుండా మన్మధుడి పంతాన్ని ఎందుకు చెల్లిస్తావు? వాడు నీ మీద పగబట్టే నువ్వు వాడికి లొంగిపోతావేమిటి అనుతూ అందరూ వండరులను కనుగొని తల్లిలు మొగ్గలు వికసిత ప్రసవంబులు తెండు మీరు శీతలికలు పిక్క మూలములు తామర తోడలు తెండు మీరు చెంగలువలు దోవకామలు కంజడలంబులు తెండు మీరది చెరువ శీతల క్రియలు చేయుదం ఇంకెడ చేయనేటికి అని పార్వతి, శీతల ఉపచారాలు చేద్దాం, ఇంకా ఆలస్యం చేయకూడదు. మీ చెవుళ్లను, మొగ్గలను, విరిసిన పూలను, అలాగే చెట్టి వేరులను, పిక్క చెట్టు వేర్లను, తామర తోళ్లను, మీరు ఎర్ర కలువలను, కలవ కాడలు, తామరాకులను తీసుకురండి అని అందరను వండరులకు మీరినట్లుగా శశికరుణోపనం ద్రవ్యంబుడు తక్షణంబు కొని వచ్చి తమలు అందరూ వెళ్ళారు, తెచ్చారు. పువ్వులు తొడిమలు పుచ్చు నయనంబుల చెవుడల కామలు సిదులుసే లేత సూడులు గంటులు తొదల కుమురు చెంగలువలపై రేకులు అరటి మోసుల నీ జనంబులు సే కొలది వేళ్ళిరువుగా కూర్చే చామరలు వేచేయి తోవ పువ్వు కామలతో ఇమ్ముగా బుచ్చు పిక్క మూలంబుల పెనగువ సందనంబు రావి సన్నియబెట్ చెంగావి మన్ను నీర కలిపితే కప్పురంబు ధూళిగా చేసి వడివెట్టు మనుడు కడగి ప్రియ వయస్యలల్లా. పూల తొడిమలు తంచన్ చెవుళ్లను కాడలు నేర్పుతో చెదమన్ లేత తూడుల వేళ్ళు చివరలకు గిల్ల ఎర్ర కలువల మీద రేకులు పరవన్ అరటి మువ్వులతో వీవనలు తయారు చేయ వట్టి వేర్లుతో వింజామరలు చెయ్యి. కలువ పూల కాడల పట్టలు బాగా తీసేయ. పిక్క చెట్ల వేళ్ళు మెలిపోగొట్ట. మంచి గంధం సన్నెకంట నూరన్ చెంగావి రంగు మన్ను నీటిలో కలిపి తేచ్చని కర్పూరాన్ని దుమ్ముగా చేసి మెలిపెట్ట. అనంతనే అనుగు చెరులందరూ ఆ పనిలో పూనుకొన్నారు, చేసేస్తున్నారు. అవి అన్నీ అవయవంబులుగా అమర్చి శశిరవీర్యమంతరంబుల అభిమంత్రించి తొడిమలు చెవుళ్ళు మొదలైన ఇందాక చెప్పిన వస్తు సముదాయ అవయవాలుగా కూర్చి చలవ చేయటానికై మంత్రాలతో నమస్కరించి సందన కద్దమంబు ఘనసారజ ప్రసారం శీతలు కిందలిరుల్ ప్రసూనములు కేసరములు కుముదోత్ఫలాబ్జ తత్కంద మృళాళపత్ర ఘనధాతు తుషార ఘనోపలాంబువుల్ నాందగు శీతలోపకరణంబుల అచ్చిలి నిల్చి సిద్ధికిన్ మంచి గంధపు పంకం
కర్పూరం పొడి, వట్టివేర్లు, ఎర్ర చివుళ్ళు, పూలు, ఆకరువులు, తెల్ల కలువ పద్మాలు, వాటి దుంపలు, తూళ్ళు, ఆకులు, గొప్ప గైరికాది ధాతువులు, పెంచు బెనుబాలు, మంచు పెనుబ్రాలు, నీరు అని చెప్పేటువంటి శీతల ఉపచార సాధనాల తత్ఫలితముగా పూజ చేసి విరహాగ్నిదాగంబున తల్లడిల్లుతున్న గౌరిని చూసి అలగి మరునేర్చు హరుడు తానట్టి సాహసాత్ముడగూర్చి ఆ కంబుజాంక్ష వింత విరహ వేదన పెట్టెడు విధి కడకి మొసలిత దండ కుండం ఉంచునట్టు శివుడు కోపించి మన్మధుణ్ణి దహిస్తూ విధి శివుణ్ణి సాహసవంతుణ్ణి చేసి ఈ పార్వతిని ఇంత వియోగ వ్యధపాలు చేస్తాడా? ఇది ఎలా ఉందంటే మొసలికి తనకు ఆధారమైన నీటి గుండంలోనే ముంచేటట్లుగా ఉన్నది. అని విధి నుల్లాపించుదు అక్కుసుమ కోమలి అల్లలల్ల తడిముకొని వచ్చి హిమధామధాతు మిశ్రములగు శతికాంత జలములు వసించి జలకమాలి సీతాద్రి కందర ధాతు రంజితముగు కైవికాంబరములు కట్టనిచ్చి ఘనసార పాంసు సంగతముగు అమోద మలయజ పంకంబు కలయల కోమల విసతంతు గుణరూపితములకు అమల కర్పూరహారములు వెచ్చి సహజ శైత్యాభినవ పుష్ప సమితి తురిమి తరుణ పల్లవ కర్ణావతంసకం ఇది వివాహంబు వాపి మేయలమి నవకమనగజేసిరి తనుపారు పసదనముల చంద్రధాతు మిశ్రాలైన చలవరాతి నీళ్లను పరిమళవంతంగా స్నానం చేసి హిమవత్ పర్వత గుహలోని గైరిక ధాతువులచే ఎర్రనైన జేగురు రంగు వస్త్రాలను ధరింపజేసి కర్పూరపు పొడితో కూడిన పరిమళ చందన పంకాలు ఒళ్ళంతా పూసి మృదువులైన తూటి దారాల చేత అంటే తామర తోటి దారాల చేత గుచ్చబడి నిర్మలాలైన కర్పూర దండలు పెట్టి ప్రకృతి సిద్ధమైన చల్లదనం గల కొత్త పూలను చెరివి చిగురుల కర్ణ ఆభరణాలను పెట్టి ఆమె విశేష తాపాన్ని పోగొట్టి చల్లని అలంకారం చేత దేహ మృదుత్వాన్ని అతిశయించేట్లుగా చేశారు. తరువాత మరు ప్రణుతించి మంద పవమాను తలంచి వసంతు గొంచి చంద్రునకు సూత నవతోయజ సంహతి తెల్చి శారికా పరభృత శంచరీక సుఖబర్హిన పంక్తికి దృప్తి చేసి అస్థిర విరహాధిదేవతల చిత్తములను కొనియాడి భక్తితో మన్మధుణ్ణి కొనియాడి స్తుతించి మలయవాయువును స్మరించి వసంతుణ్ణి సేవి చంద్రుడికి నమస్కారం చేసి మామిడుల కృందామర సమూహాలను స్తుతించి గోరువంక కోకిల తుమ్మెద చిలక నెమళ్ళ సమూహాలను సంతృప్తిపరిచి సుస్థిరుడైన వియోగాధిష్టాన దైవాలను మనస్సులో భక్తిగా ప్రశంసించి స్తుతించి ఎలమావి దొంపములు బలసిన నెత్తమ్మి కొలని లోపల దూబ నెలమి పెనగప్పి యొప్పిన అనటుల లోపలి చందన కర్పూర సహిత వారి ధోరణ దొరగెడు ధరాగృహంబులో విలసిల్లు శశికాంత వీధి మీద ధను పార్శ్వ పువ్వుల తరుల నడచుకొని
పాటించి తీర్చిన పాన్పు మీద శైలతలయనుని సకులు ఓలి తేలిన ధాతు జలములొడల తడిపి కమల నవదళముల కదళీ దళముల ఈ జనములు చేసి వీజనములు చేసి లేత మామిడి గుబురులు చుట్టి ఉన్న పద్మాకరంలోని దెబ్బ మీద దట్టంగా ఉన్న అరటి చెట్లలో ఉన్న చందన కర్పూర సహిత జలం ప్రవహించే ధారాగృహంలో చంద్రకాంత శిలా వేదికపై చల్లని పూలు చెవుళ్ళు పరచి సరిచేసి పాన్పుపై పార్వతిని ఉంచి చెలికత్త గైరికాది ధాతువుల శరీరాన్ని తడిపి తామర రేకులతో అరటి ఆకులతో వీవనలు చేసి బాగా కొలవేలు నెలదూలు తలిరు బీహారమారి తడిపి నయనములు గులిరుకొన మేన నొత్తిరి లలనదు పార్వతికి శీతల క్రియ వెలయను. చెలికత్తెలు పార్వతికి శీతల ఉపచారం చేస్తున్నట్లుగా వట్టివేళ్ళు లేత తూళ్ళు చెగుళ్ళు మంచునీటిలో తడిపి నేర్పుతో చల్లగా అయ్యేట్టుగా శరీరమంతా వాటిని కప్పేశారు. అంత ఉక్తించుగా ఉల్లంబు చల్లనై గిరిజ కన్నులు మూసినంగని సతులు ఒండరులను పదరికొని తెలంకుల కొసరించి అయ్యవసరం. ఇవన్నీ చేసేటప్పటికే ఆమెకి చల్లదనం వచ్చింది. కాస్త పక్కకి తరిగారు, కళ్ళు మూసింది. ఉదరెడు మోబి మత్సుకల తనొత్తెడు మారులు కేలు చందులున్ కదలె మేన చెంజమట క్రమ్మెడు ఊర్పులు నీల్గిడు మొదంబదవ ప్రియుంగల గబయుచున్నది అత్తరి నేల నిద్ర తెల్చెదరని అంతరంగగతి భేదము దల్ప విదగ్ధ ముగ్ధలన్. పెదవి అదురుతోంది. ఆనందమైన ఆనందంలో గగుర్పాటు పెరిగింది. తొడలు చేతులు మొదలైనవి చెలిస్తున్నాయి. శరీరంలో చెమట పట్టింది. శ్వాస తగ్గింది. సంతోషం కలిగేటట్లుగా కలలు. తన ప్రియుణ్ణి కలిసింది. ఈమెను ఏల నిద్ర లేపటమను అని ఒక నేర్పరి అయిన చెలి ముద్దరాండ్రైన చెలికత్తెలు ఆమె మనోగతి పరిణామాన్ని చెప్పేది. అంత అగజగల నిక్కువంబకా భావించి బెదరి లేచి వచింత నిజమే అనుకుంటుంటే ఆమె ఒక్కసారి అది కల నిజమే అని భావించి లేచి ప్రియుని అక్కడ ఎదురుగా ప్రియుడున్నాడు శివుడు అనుకో కలప ఉమ్మడి కమ్ములను సొరసి ఉస్సని మెల్లన వ్రాలు పాన్పుపై క్రమ్మన లేచి నిలిచి పతిగానక విభ్రమమంది చిత్తతాపమ్మున నేల మీద పడి ప్రాణము నిల్పక తల్లడంబునన్ సొమ్మలు ఓవు తన్ సకులు చూచి భయం పడ కామవేదన. పార్వతి తనని చెలికత్తెలు చూసి భయపడగ మన్మథ తాపంతో దుఃఖ పరవశయై ఉస్సురు అని నిట్టూర్పులు విడుస్తూ పాన్పు మీద మళ్ళా ఉరిగింది. వెంటనే లేచి ప్రియుణ్ణి చూడ కుట్రుపాటు చెంది మనస్తాపంచే నేలపై పడి ప్రాణం వండబట్టలే కలవరంతో మూర్ఛొచ్చి తదవసరంబున సఖీజనంబుడు తల్లడి. అది చూసి సఖీజనుడు తల్లడిల్లిపోయి పరితాపవేదన పరవశంబున తూరి నెలపిన చిత్తంబు నెలవు కొనక ఉమ్మడి కమ్ముల ఎమ్ము అంగజవకిని దొరపిల్లు ఉల్లంబు మరలు కొల వలవంత పరువట్టు వట్టిన నాలుక తల ముద్దు మాటలు మెలగి యాడ అలరంబు నెరమారు నాడిన
వెస సొమ్మసిల్లిన జీవి సంజీవిక కోర్కి కోర్కి వీని కొలగొన తను కూడా వగతుతున్న వగలు వగలుగా పరముడు ఎన్నడొక్కు ప్రత్యక్షమై తన రూపు శైల సుతను చూపు ఎలను. శివుడు ఎప్పుడు వస్తాడా అనే బాధ అన్నమాట. పరితాప వేదనం పారవస్యంతో జనించిన మనస్సు కుదడపడక దుఃఖం చేత రాజుకొని మన్మథాగ్ని చేత దుఃఖం మనస్సు వలపు చెందగ మన్మథ వ్యధ చేత పెడతవాళ్ళ పారిపోయిన నాలుక ముద్దు గులుకై మాటలు పలకగా పువ్వుటమ్ముల మర్మస్థానాలు నాటగా మూర్ఛిల్లిన ప్రాణవంతం కాగా ప్రతివాంఛ ఆ చిత్తాదుల కొల్లగొనగా అతన్ని కూడటం ఇంతవరకు వగస్తూ వగపేర్పడగా పరమశివుడు పార్వతికి ఎప్పుడు ప్రత్యక్షమై తన రూపంతో సంతోషాన్ని ఇస్తాడు కదా అని అందరికీ అలా అనుచు ఆ తరుణి నెత్తి మెత్తన శిశిర తల్పంబునప్పి ఆమెను నెమ్మదిగా లేవనెత్తి చల్లని పాన్పుపై పడుకో. ఎలచూడులు కోలలు విరులలుగులు నవధాతు జలములు అరుణాంబవులై పొలిచే సతిమారు అలరమ్ముల పాన్పున ఉన్న కదని ముచ్చాగతయ లేత తూడులు తామరాకు తూళ్ళు బాణాలు పూలు బాణాగ్రాలు దైవికాది ధాతు మిశ్ర జలాలు రక్తాలు అయి పార్వతి మూర్ఛిల్లి మన్మధి పువ్వు అంపు శయ్యపై పూలంపండి ఆయన బాణాలు పువ్వులు ఆశ పూల శయ్యపై పడుకుంది. రేతల డెందము తల ప్రీతిగా హిమమారి ధారబెట్టు మలయోద్ధూత రజం అర కాకుల చేతుల వర అదురు సొమ్మసిల్లిన చోటన్ పార్వతి పడినప్పుడు రాత్రి ప్రారంభమై శరీరం మీద మంచి నీటి ధార పెడుతూ అరికాళ్ళ చేతుల మలయమారుత రజం రాశారు. అట్లా నక్కెర్ర కొనక చేయి శిశిరోపచారంబు అగజకు ఉష్ణోపచారంబులైన్ తన సకులను పదరుచు తను వాసపడి దిశలు కలయం కనుగొని ఎందు ఉపాశ్రయంబు కానక కలవరిస్తూ ఇలా చెలికత్తెలు అందరూ విసుగు చెందగా చేసే శీతల ఉపచార పార్వతి ఉష్ణోపచారాల్లాగా అనిపించి చెరుల మీద కోపంతో బ్రతుకు మీద ఆశ లేక దిక్కులంతా చూసి ఎక్కడ ఆశ్రయం కనపడక మైమరచి వణుకుతూ మలయానిలునకు కదలి దళముల బీచిరుకు వీకి దనుకదు నామై అలరెడు మలయ కజమద్దం మలదిరుకు ఉడుకునదేవ అమృతాంశుపై దక్షిణపుగా ఇంకా వేడి పుట్టేటట్లుగా అరటాకులతో విసరారా ఏమే నా శరీరంలో పూసే మంచి గంధం చంద్రుడిపై ఇంకా వేడి పుట్టి తాపకరుడయ్యేట్లుగా పూశారా అంటారు. చివురల్ల గసిగొత్తి తొకరాకు కొత్తగా దెక్కుని కోయల వెక్కుతుంది పూవెల్ల విడిగొల్చి పుప్పడి ముక్కున అగ్గలమై అలులు దగ్గుతుంది అని చెండ పని పండ్ల రసమెల్ల త్రావి రసాధికమై చెల్కలెల్లక కట్టరిని మలయానిలం వేచి మ్రానెల్ల నుగ్గుగా వించి నావరి వీపు విరిగితూ వలవదే దైవమా
ఇట్లు వనము దారుబోరి తమలోన సరిపోకపోయెనే బలము సాధనము చెడి చలము సెడ కాముడెక్కడి వచ్చిన నన్నేమి సేయు అంటారు. వనములలోని చివురంతా కోపంతో ఆక్రమించి ఎర్రటి ఆకు గొంతుకు అడ్డుపడి దిక్కుబడిందంటాం మనం. ఏదైనా అడ్డం ఆ దిక్కుబడి కోకిల వ్యక్తిళ్ళు విడుస్తోందా అన్నట్లుగా బాగుంది. ఉన్న పువ్వంతా విడిసేటట్లుగా పుప్పొడి ముక్కుకు అధికమై తుమ్మెదలు దగ్గుతున్నా బాగానే ఉంది. పరిపక్వ ఫలాల రసమంతా త్రాగి రసం ఎక్కువై చిలకలన్నీ అజీర్ణ రోగగ్రస్తంతో ఉంటే బాగు. మలయవాయువు విజృంభించి వనములలోని చెట్లన్నీ పొడి చేసి దుర్బలమై నడుము విరిగి కూల్తే బాగుండు. అలా వనాన్ని మన్మథ పరివారమైన కోకిలాదులను తమలో తాము పోడి ఒకళ్ళకొకళ్ళు సరిపడక వర్తిస్తే మన్మధుడు బలం సాధనాలు రెండూ కోల్పోయి ఏకాకి అయి పంతముండి మాత్రం నన్నేం చేస్తాడే అంటోంది. కంతుడనంగుడమ్ములనగా విరులిందుడు తా సుధాంగుడు అత్యంతహితమం చంద్రికనయం విపుడాలయముట్ కల్కమయ్యంత బలంబు విరళనింత ప్రచండతయన్ సుధాత్ము సంధింత బలంబు శైత్యమున ఇంత విదాహకంబు కలుగునే అంట. చూడగా మన్మధుడు నా దేహాన్నే జయించాడు. బాణాలతో వీరులు విచ్చిపోయే స్వభావం కల చంద్రుడు అమృతమయు ద్రవరు ఏమాత్రం దారుఢ్యం లేనివ వెన్నెల చూడగా ఎప్పుడు ఎంతో చల్లని లయమూర్తి నష్టరూపుడు అయిన ఆ మన్మధుడికి ఇప్పుడు ఇంత బలం, కొత్త పూలకు ఇంతటి తీక్షణత, సుధాత్ములకు ఇంతటి శక్తి, వెన్నెలకు ఇంతటి విదాహకరత్వం అంటే వేడి కలుగుతుందా అంటే కలగవు. అలా ఉంది ఆమెకు అనిపిస్తున్నాను అని లగ్గ బెగ్గిరించి భయాకుల హృదయగుతున్న గిరిరాజనందన ప్రియ సకులెల్లా సంతసిస్తూ బాలా నీ వేనని కాలోరంబని మలయానిలంబు నీ వదనర కమలాస్య నీ కనుంగవ చకోరములు వెన్నెల స్వరదు నీయున్న కడ అబల నీ ఎలుగు పికారావమని నీకు సూతమ్ము కొమ్మలు చూపక జపలాక్ష చపలాక్ష నీ ముక్కు చంపకమను రీతి అనుభీతి నలులు నీ పొడగని అలయబ వనిత నీకు ప్రాణవల్లభుండయి మది నొలసి శివుడు పాయకుండు ననియ పేద మరుశరములు నీ దశ రానోడు వీనికేల నీవు వెరచెదమ్మా. బాలా పార్వతి నీ జడ కాల సర్పమని మలయానిలం నీ దిక్కుకు రావు. సర్పానికి వాయువుకి విరోధం. సర్పం వాయువుని తింటుంది. అది వాయువుకు నీ వేసవిలో సర్పభ్రాంతి కలిగి నీ వైపు రా. పద్మముఖి నీ కళ్ళు చకోర పక్షులని వెన్నెల నీ ఉన్న చోటికి రాదు. వెన్నెలకు చకోరాలకు విరోధం. చకోరాలు వెన్నెలను భక్షిస్తాయి. వెన్నెలకు నీ కనుదోయి ఎందు చకోర భ్రాంతి గరి భయమేర్పడి నువ్వున్న చోటకి రావు. ఇవన్నీ మన్మథ అవస్థని పెంచి అబలా నీ కంఠస్వరం కోకిల కంఠధ్వని అని మామిడి నీవు దగ్గరికి రాదు, ఎదురు తిరిగి వెరుస్తుంది. కనుక మామిడికి కోకిలకు విరోధం. కోకిలాలు మామిడి చెవుళ్లను మేస్తాయి.
మామిడి నీ ఎలుగులో కోకిల కంఠ, ఎలుగు అంటే నీ కంఠ స్వరం, కోకిల కంఠ భ్రాంతి భయపడి నీకెదురు చంచలాక్షి నీ ముక్కు సంపెంగ అని తొమ్మెదలను నిన్ను చూస్తే పారిపోతాయి. తొమ్మెదలు సంపెంగలో ఇది ఉండదు, తేనె ఉండదు, అందుకని దగ్గరికి రావు. తొమ్మెదలకు సంపెంగకు వేరు. తొమ్మెదలు నీ ముక్కునందు సంపంగ భాంతి పొందటం చేత నేను చూడగాని వనిత, నువ్వు శివుడు ప్రాణప్రియుడై నీ మనస్సును చొచ్చి వెడవకపోతే పిరికివైన మన్మథ శరాలు నీ వైపు రాలేవు. మన్మధుడి శివుడికి విరోధం ప్రసిద్ధమే కనుక నువ్వే మలయానిధులకు ఎందుకు భయపడతావు? వేర్వేరు కారణాల చేత అవేవి నీ దగ్గరకి రావు అని అనేక రకాలుగా ఆమెను ఓదార్చారు. ఏం జరుగుతుందో రేపు.